హాయ్ గైస్, సో ఈరోజు ఐఎమ్ హియర్ విత్ అంటే నాకు ఒక 10 minutes సెటిల్ అవ్వడానికి వీళ్ళందరూ ఇంత మాట్లాడుతున్నా నాకు చాలా స్ట్రెస్, యాంగ్జైటీ, పానిక్ అటాక్ అన్నీ ఒకేసారి వస్తున్నాయి. ఎందుకంటే అంటే ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దర్ ఓన్ జాబ్, బట్ ఐఎమ్ జస్ట్ లుకింగ్ అట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఓకే ఏం చేస్తున్నాను ఇట్లా అని. బట్ ద అంబియన్స్, ద థియేటర్ అండ్ ఎవ్రీథింగ్, ఇది సినిమా వాళ్ళకి ఎంతో ఇష్టమైన ప్లేస్. సో ఐఎమ్ హియర్ విత్ ఎవ్రీ వన్స్ ఫేవరెట్ అండ్ రామ్ గారు, ఉపేంద్ర సార్, Maitri Movie Makers, Ravi Garu and Mahesh Garu. So I'm so happy to host you. It's my first time meeto aithe and me andartho. And sir tho I've already done before videos. So I did you. So first time I'm very happy. And to break the ice, first thing I just wanted to ask ante ఏం రైట్ నో జీవితంలో ఏం జరుగుతుందో చెప్పండి ఫస్ట్. ఇప్పుడు అసలు ఏం జరుగుతుంది, వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ లైఫ్? ఇంట్రో జరుగుతున్నది. ఇంట్రో జరుగుతుంది, పక్కన డైరెక్టర్ మైండ్ లో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది, ప్రొడ్యూసర్ మైండ్ లో రిలీజ్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఇంతే. మా మైండ్ లో టెన్షన్ సార్, మీకు టెన్షనా సార్? అసలు మీకు టెన్షన్ సార్? ఏం జరుగుతుంది జీవితంలో ఈ సినిమాతో పాటు, సినిమా కాకుండా పర్సనల్ లైఫ్ లో ఏం జరుగుతుంది? నార్మల్ అంత నేను అడగలేదు సార్. నేను జీవితంలో ఏం జరుగుతుంది అంటే నార్మల్గా ఇప్పుడు మార్నింగ్ ఇలా చుమ్మా మామూలుగా చెప్పదు, అంత నేనేం అడగలేదు. నార్మల్గా జీవితం జరుగుతూ ఉంది అంతే. అది దాని వల్ల పర్సనల్ లైఫ్ ఆన్సర్ సూపర్. ఇదైతే సార్ వాట్స్ హౌస్ స్ట్రెస్, హౌస్ ఎవ్రీథింగ్ గోయింగ్ అరౌండ్ ద ఫిల్మ్, వాట్స్ హ్యాపెనింగ్ రైట్ నౌ? ఏం అదే సినిమా చేసాం, సో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూ ఉంది, Okay. ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ఎంత కష్టపడి సినిమా చేసిన తర్వాత దాన్ని ఎలా పుష్ చేయాలి చూస్తున్నాం అంతే. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. సార్ ఇప్పుడు సినిమా సెట్లో టెల్ మీ వన్ థింగ్. ఇప్పుడు మిమ్మల్ని ఇది మీకు ఈ క్వశ్చన్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ సినిమా సెట్లో ఫర్ వాట్ ఆయనకి వెంటనే సరళ మన కోపం వచ్చే విషయం ఏంటి? కోపమా? రామ్ గారికి ఆయనకి బాగా ఇంటెన్స్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన లైట్ మ్యాన్స్ లేకపోతే ఎవరో ఒకడు ఆ స్విచ్ ఆన్ చేయరా, రైట్ బ్యాన్ చేయరా అంటుంటారు. అప్పుడు ఆయన ఇరిటేట్ అవుతారు. జరుగుతున్నప్పుడు అందరూ అంటే లైక్ 200 people కాన్సన్ట్రేట్ చేసి ఒక్క షాట్ కోసం చేస్తూ ఉంటాం. అప్పుడు వాడు ఉంటాడు, ఆడ ప్రపంచంలో ఆడు ఉంటాడు. ఇంతమంది కష్టపడుతున్నారు, చేస్తున్నారు, డబ్బులు అవుతున్నాయి, ఏ టైం ఏమి ఉండదు, ఆడ పనిలో ఉంటాడు. అప్పుడు కొంచెం అప్పుడు వస్తుంది అంతే, ఇంకెప్పుడు రాదు. సార్ హానెస్ట్గా అంటే మేము 9 వరకు కొంచెం ఎక్స్టెండ్ చేస్తా. అంటే యూజువల్లీ 9 వరకు ప్యాకప్ టైం అనుకుంటే నేను 10 వరకు ఉంది కదా టైం, 10 PM ముందే చెప్తారా మీరు? చెప్తాను, 9 అయినా చెప్తాము. బట్ ఇప్పుడు ఎక్స్టెండ్ చేస్తున్నాను చెప్తారా? చెప్తాం అంటే ఇంకొక షార్ట్ సార్, ఇంకొక 2 క్లోజ్లు సార్ అని చెప్తా ఉంటా. అప్పుడు అయ్యిందా ఇంకేమన్నా ఉందా అని అడిగి ఒక క్వశ్చన్ ఉంటుంది అంతే. అది మరి అంత కోపంగా కూడా ఉంటుంది అట్లా, బికాస్ హీఈస్ బీయింగ్ ఏ డైరెక్టర్, ఐ థింక్ హీ అండర్స్టాండ్స్ ఇట్. సార్ ఇప్పుడు మీరు అంటే యూ కీప్ సెట్కి వెళ్ళడం, యూ కీప్ విజిటింగ్, సో మీకు ఎలా అనిపించింది దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ డూయింగ్ దిస్ ఫిల్మ్? ఇది అందరం ఇష్టపడి చాలా ప్రేమతో చేసిన సినిమా అండి. ఇట్ ఈస్ అ వెరీ వెరీ బ్యూటిఫుల్ మూమెంట్. ఈ సినిమా గురించి ఏమైనా మాట్లాడినా, ఈ సినిమా గురించి సెట్కి వెళ్ళినా, ఈ సినిమా గురించి ఏం చేసినా సరే అదొక బ్యూటిఫుల్ మూమెంటే. ఎందుకంటే మీరు ఇప్పుడు దాకా చూసిన రెగ్యులర్ సినిమాలు వేరు, ఈ సినిమా డెఫినెట్గా వేరు. ఇప్పుడు అందరూ చిన్న మార్పు కావాలి, ఇంకేదో సినిమాలు ఏదో కావాలంటున్నారు, అది ఈ సినిమా. ఇది డెఫినెట్గా అందరికీ బాగా కనెక్ట్ అవుతుందని నమ్మి అందరం ఒకళ్ళు నమ్మి మిగతా వాళ్ళ మీద రుద్దురా, ఇది అందరం అలాగే నమ్మి చేసిన సినిమా. Definitely we are just waiting for the result to come from the audiences. I think and it is very challenging. ఇప్పుడు మీరు usually you have lot of fans, అంటే ఇది రివర్స్ రోల్ అంటారు చూసారా? సో you have lot of fans. Now మీరు ఒక ఫ్యాన్ అయ్యి ఒక సూపర్ స్టార్ని ఒక హీరో ప్లేస్లో పెట్టి, వాజ్ ఇట్ డిఫికల్ట్ ఫర్ యూ? అంటే మీరు ఎవరైనా కలిసి తెలుసుకున్నారా అసలు నిజంగా ఏం చేస్తారు ఏంటి, లైక్ హౌ క్రేజీ ఫ్యాన్స్ ఆర్ అబౌట్ దేర్ హీరోస్? సో మీకు ఆ ట్రాన్సిషన్ డిఫికల్ట్ గా అనిపించిందా? లైక్ ఐ సెడ్, అదే కొన్ని ఏంటంటే కొత్తగా ఒక పాయింట్ విని ఇదేదో బాగున్నట్టు ఉంది అని చెప్పేసి దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి స్టడీ చేయటం మీరు. ఓకే. ఎప్పటి నుంచో మన లైఫ్లో ఒక థాట్ ఉంటూ ఉంటుంది, ఆ థాట్ని కరెక్ట్గా ట్యాప్ అయినప్పుడు ఎస్ దిస్ ద స్టోరీ వాంటెడ్ అన్నట్టు ఉంటుంది. సో లాట్ ఆఫ్ క్వశ్చన్స్ దాట్ వర్ ఆన్ మై మైండ్ అంటిల్ నౌ. అంటే మన కళ్ళ ముందలే ఉంటాయి కానీ ఇదేంటో తెలియదు ఎవరికి కరెక్ట్గా, అంత బ్యూటిఫుల్ ఎమోషన్. సో ఇన్నేళ్ళు సినిమా తీసారు, ఎవరు ఈ పాయింట్ పట్టుకోలేదు ఏంటి అనే ఎక్సైట్మెంట్తో చేసింది. దట్ ఇస్ సంథింగ్ దట్ ఐ ఆల్వేస్ హ్యాడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ద అదర్ సైడ్, ఏంటి నేనేం చేశాను వీళ్ళకి ఏంటి అనేది. సో దట్ క్వశ్చన్ ఇస్ బీయింగ్ ఆన్సర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఇట్స్ షోన్ వెరీ బ్యూటిఫుల్ దట్ వే. అండ్ లాస్ట్లో
ఐ సా సూర్యుడు వాటర్ ఇది ఉంటుంది కదా సార్, కలిసారా మీరు లాస్ట్లో? అది చూడండి ఫిలింలో. నేను చాలా 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 స్లోగా నీ నుంచి ఆయన దగ్గరికి సార్ కలిసారా లాస్ట్, ఆయన ఒక్క మాట చూడు ఫిలింలో అంగ పారన్నట్టు చెప్పారు. డైలాగ్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది, చాలా బాగుంది సార్, ఇట్స్ వెరీ నైస్. అది అలాగే ఉండాలి. కలిసారా లేదా కలుస్తారా. బట్ సార్ మీరు ఇప్పుడు ఐ థింక్ ఐ మీన్ వాజ్ ఇట్ లైక్ సూపర్ స్టార్ నుంచి ఫ్యాన్ వరకు మీకు రియల్ గా అలా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయా? ఐ మీన్ అందరు స్టార్స్ కు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అడగండి రామ్ గారిని. సార్ ఆయన నేను అడగకూడదు. పుట్టినప్పుడు సూపర్ స్టార్. ఒకసారి సార్ని ఉపేంద్ర సార్ని కలవటానికి వెళ్ళినప్పుడు ఈ కథ వినగానే ఆయన భలే ఎగ్జైట్ అయ్యి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. సార్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అది చెప్తారు. అది చెప్పండి సార్. అది చాలా ఉంటుంది, కోసుకునేది, టాటూ వేసుకునేది, ఇదన్నీ ఇది. ఒక్క ఫ్యాను ఉపేంద్ర ఫిలింని, ఇద్దరు ముగ్గురు వెళ్తూ ఉంటారంట. ఒకరికి ఇంట్రెస్ట్ లేదు, వద్దరా అంటే ఇంకొకరు చూడాలి నీ ఫిలిం అని తీసుకుని వెళ్ళాడు. ఫిలిం చూసిన తర్వాత వాళ్ళిద్దరికి అర్థం అవ్వలేదంట, ఈతనికి అర్థమైంది. తర్వాత నేను ఇంకొకసారి వెళ్తామంటే నాకు చాలు ఒకసారి అర్థమైంది అని వెళ్ళిపోయాడంట. తర్వాత అతను నన్ను కలిసింది ఆఫ్టర్ 10 years. ఫిలిం చూసి తర్వాత 10 years తర్వాత ఒక బిగ్ పబ్లికేషన్ ఓపెన్ చేసి నా మీద బుక్ రాసి ఆ బుక్ తీసుకొని ఇచ్చి ఇది స్టోరీ చెప్పాడు. సార్ నేను ఎప్పుడో ఎన్నిసార్లు మీట్ చేశానో నేను ఇది చెప్పలేదు. ఈ ఫిలిం బుక్ని ఉప్పిగింత రుచి ఇలా అని ఒక ఫిలిం బుక్ రాసుకొని వచ్చి, లేదు కన్నడలో వచ్చి ఇచ్చి, సార్ నా దగ్గర ఇప్పుడు 250 people వర్క్ చేస్తున్నారు, ఇప్పుడు ఒక పెద్ద ఇది చేస్తున్నాను, ఇది నేను గొప్పగా చెప్పాలా అని వచ్చి ఇచ్చి, అది నాకు రియల్గా ఒక ఫిలిం చేస్తేనే కూడా అలాంటి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది చాలా ఇది అనిపించింది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అన్ ఐ మీన్ ఒక మనిషికి ఇట్స్ లైక్ సెకండ్ లైఫ్ అన్నట్టు కదా. ఒక ఫిలిం ఇన్ఫ్లుయెన్స్డ్ హిమ్ సో మచ్ దట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ యూ సమ్వన్ ఇస్ నౌ అగైన్ బ్యాక్ టు దేర్ లైఫ్ అండ్ ఇట్స్ గ్రేట్. సార్ మీకు వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఫ్యాన్ మూమెంట్? బిగ్గెస్ట్ అని చెప్పలేము, లైక్ నో ఫ్యాన్ మూమెంట్ ఇస్ బిగ్ ఆర్ స్మాల్. చెప్తారా? నేను ఇన్స్టాగ్రామ్ లో ట్యాగ్స్ పెట్టి చెప్పాలి, ఈ ట్యాగులు తీసి అన్ని అసలు ఆ ట్యాగ్స్ కొడితే అసలు ఏం చెప్పక్కర్లే, కానీ కొన్ని మనం చెప్పలేము కూడా బయటికి, కొన్ని ఇందులో టెలికాస్ట్ బీప్లు వేసుకోవాలి. సో మీరు చెప్పండి. ఒకటే కాదు, ఎవ్రీ మూమెంట్ ఇస్ వెరీ స్పెషల్ అండ్ ఐ ఆల్వేస్ గెట్ లిటిల్ ఎమోషనల్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యాన్స్, బికాజ్ అసలు ఏం సంబంధం లేదు కదా అది, బట్ వాట్ ఈస్ దిస్ రిలేషన్ అనేది ఇట్స్ ఆల్వేస్ ఆన్ మై మైండ్. సో ఇట్ కుడ్ బి ద స్మాలెస్ట్ ఆఫ్ థింగ్. లైక్ చాలా చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి కాఫీ షాప్కి వెళ్తున్నాను నేను, ఫ్రెండ్ ముందు కూర్చున్నా, ఫ్రెండ్ వెనకాల కూర్చున్నాడు. క్రాస్ రోడ్స్ దగ్గర ఉన్నప్పుడు మై కార్ స్టాప్, నేను ఎదురుగా ఎవరో కాలేజ్ అమ్మాయి అనుకుంటా, బ్యాగ్ వేసుకుని అక్కడ ఉంది అంతే, డల్గా ఉంది, తెలుస్తుంది వెరీ ఆబ్వియస్లీ షీ వాజ్ వెరీ డల్. అలా వెళ్తున్నాం మధ్యాహ్నం, అలా వెళ్తున్నప్పుడు సన్లైట్ పడింది, లైక్ యూ కుడ్ సీ ద పీపుల్ ఇన్ ద కార్. అలా నేను కళ్ళజోడు పెట్టుకుని ఉన్నా, అలా చూస్తూ ఫేస్ ఒకసారి వెలిగిపోయింది. నేను చూసాను, ఫ్రెండ్ చూసాడు అంకల్, మచ్చా ఫేస్ పాతే ఎప్పుడు చేంజ్ వచ్చినాయి అన్నాడు. ఏం చేయలే, బట్ వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ దట్ క్రియేట్ అంటే ఒక 30 seconds చూస్తున్నాం, ఒక అమ్మాయి డల్గా అలా నుంచో ఉంది, అలా చూస్తాం. వాట్ ఈస్ దట్ ఇంపాక్ట్ దట్ వీ క్రియేట్ ఇన్ దర్ లైఫ్? అసలు ఏం చేయకుండా చూడడం కూడా చూడాలి, బట్ వాట్ ఈస్ దట్? యునో దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ బియాండ్ కాంప్రిహెన్షన్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. అది చెప్పలేం, అందుకని అన్టోల్డ్ ఎమోషన్ అని చెప్పాం. దిస్ కుడ్ బి అ వెరీ స్మాల్ థింగ్, బట్ ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. You know what I mean? So ఇంకా ఈ చేశారా అన్నీ ఉంటాయి, బట్ దట్ రిలేషన్, దట్ కనెక్షన్ ఇస్ సంథింగ్ దట్ ఈస్ వెరీ ప్యూర్. I mean it's I'm a huge fan too, like because I see నేను యూట్యూబ్ డిజిటల్ ఇవన్నీ చేసినప్పుడు మీ ఫిల్మ్స్ అన్నీ చూసి, so today I feel like like you did something in your life, you are sitting in front of them, you are hosting them. I can completely understand where you are coming from. And meeku I mean who are you fan of? మీ నలుగురు మీకు ఎవరైనా ఐ మీన్ మీ ఇప్పుడు యూ ఆల్సో యాజ్ అ పర్సన్ యూ వుడ్ హ్యావ్ లైక్డ్ సమ్వన్. మీరు మహేష్ గారు మీకు ఎవరో ఒకరు నచ్చుంటారు, అలాంటివన్నీ నేను లేపేస్తా. మీరు సినిమా సినిమాలో కాకుండా జనరల్ గా అలాగో సార్ మీరు ఎవరికి ఫ్యాన్? మీరు ఎవరు అంటే మీకు ఎవరైనా ఇష్టమా? డెఫినెట్గా రాజ్ కుమార్ సార్ నుంచి అన్నావరు అని చెప్తాం మనము, అక్కడి నుంచి రజనీ సార్ అంటే నాకు చాలా ఇది ఒక డివోటీ లాగా నేను. రజనీకాంత్ సార్. అవునవునవును. సో యు ఆర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ రజనీ సార్, రాజ్ కుమార్ సార్, ఎన్టీఆర్ సార్, చాలా మంది. నేను ఫిలిం చూస్తేనే ఫ్యాన్ అయిపోతాను. అదేమంటే ఒక ఫిలిం చూసి ఫిలిం ఏమైనా నచ్చేస్తే బయటకు వచ్చే టైంలో మనం హీరోస్, మనం స్టార్. ఆ ఒక 10 minutes మనం ఎలా ఉంటుంది అంటే వచ్చి ఆటో గిటోని తీసి పారేస్తాం, అలాగే ఆ మూడ్లో ఉంటాం మనం. ఆ ఇన్స్పైర్ చేసింది కదా, అది మ్యాజిక్ ఆఫ్ సినిమా. అది
రియల్గా. సార్ మీరు ఎవరికి ఫ్యాన్? స్పెసిఫిక్ ఒకళ్ళు కాదు కానీ ఆల్వేస్ లైక్ జిమ్ క్యారీ అండ్ రజనీకాంత్ గారు. చెన్నైలో పెరిగాను కాబట్టి రజనీకాంత్ గారు అంటే రజనీకాంత్ ఫిల్మ్స్ అండ్ ఆల్ యూ స్టైల్ ఎవ్రీథింగ్ యూ లైక్ లైక్ హిస్ మోర్ దెన్ దట్ ఐ లైక్ హిస్ ఫిలాసఫీ ఇన్ హిస్ ఫిల్మ్స్. చాలా సటిల్గా కమర్షియల్గా ఉంటుంది కానీ ఫిలాసఫీ. సార్ మీరు? నాకు చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. అది మరి నాకు సినిమా అన్నారు ఇందాక. పవన్ కళ్యాణ్ వల్ల సినిమాలు చూడడం అక్కడ నుంచి ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంది. ఓకే, ఇన్ఫ్లుయెన్స్ అంటే ఐ మీన్ పవన్ సార్స్ ఇన్ఫ్లుయెన్స్. యు లైక్ హిస్ ఫిల్మ్ అండ్ ఎవ్రీథింగ్. ఆఫ్ కోర్స్. అంటే మనం పుట్టి పెరిగి అదే కల్చర్ మనకి, అది రిలీజియన్ మనకి అది. దట్ ఈస్ నైస్. సార్ మీరు? ఆయన డేట్లు ప్రొడ్యూసర్ మాత్రం అనకూడదు. సీరియస్గా చెప్పాలంటే సినిమానండి. ఎందుకంటే ఈ యొక్క ఇందాక అక్కడ ఎగ్జామ్షన్ ఇవ్వలేదు కానీ నాకు ఇవ్వచ్చు. ప్రతిది ఏది హై ఇచ్చిన సినిమా ఏది చూసినా అలా మిగిలిపోద్ది అలా మైండ్లో. టు గెట్ స్టార్స్ లైక్ వీళ్ళని లైక్ ఏ సినిమాకైనా సార్, టు గెట్ ఎవ్రీబడి టుగెదర్, ఈ స్ట్రెస్ అంతటినీ యాజ్ అ ప్రొడ్యూసర్ హౌ డూ యూ హ్యాండిల్ ఇట్ సార్? అసలు ఏం లేదండి దీంట్లో. సింపుల్ థింగ్ ఏంటంటే మంచి కథ దొరికింది అనుకోండి, యూ కాంట్ బిలీవ్ రామ్ గారిని సార్ ఒక కథ బాగుంది ఒక్కసారి వినండి సార్ అంటే ఇమీడియట్ ఫస్ట్ టైం వినగానే అదిరిపోయింది, వీఆర్ డూయింగ్ ఇట్ అన్నారు. అలాగే ఉపేంద్ర సార్ దగ్గరికి బెంగళూరు వెళ్ళి నేను డైరెక్టర్ గారు అలా నరేషన్ అలా చెప్పగానే సూపర్గా ఉంది, ఐఎమ్ డూయింగ్ ద ఫిలిం అన్నారు. ఇంకో విషయం ఏంటంటే ఆయన ఇంకా ఎక్కువ ఛార్జ్ చేసే దీనిలో ఉన్నా సరే నాకు అంత కూడా వద్దు, ఇంతలో చేసేస్తా అంటే అంత ఎగ్జైట్ అయ్యి ఆయన చెప్పిన ఆన్సర్. సో దీంట్లో ఇవన్నీ సెట్ అవడానికి నిజంగా మనకి మంచి కథ ఉంటే ఇట్ విల్ నాట్ టేక్ ఈవెన్ రియల్లీ ఇద్దరు క్యూములేటివ్గా ఇద్దరు మీద పెట్టిన టైం చూస్తే ఫ్యూ అవర్స్. సో ఇక్కడ సగం స్ట్రెస్ అక్కడ అయిపోయింది. తయారు చేసేటప్పుడు కొంచెం అట్లా అది ఎప్పుడు ఉండేది. బేసిక్గా ఏంటంటే కథ బాగుంటేనే మనం చేస్తాం కదా. నిజంగా మనం తీసుకెళ్ళిన కథలు కొన్ని 45 హీరోలకి చెప్పేయాలి ఇలా ఉంటాయి. దీనికి ఆ ప్రాబ్లం లేదు, అంత యూనిక్గా అంత బ్రహ్మాండంగా ఉంది కాబట్టి విత్ ఇన్ అవర్స్ అయిపోయింది. సో వీఆర్ హ్యాపీ ఫర్ వెల్ బిగన్ ఈస్ హాఫ్ డన్. మాది ఆంధ్రానే ఏమనుకున్నారు. మేము వైజాగ్లో పుట్టి పెరిగాం, అయినవేళ్ళ అంకుల్ అమలాపురంలో చదువుకున్నాం. మేము చాలా మందికి ఫ్యాన్స్. మాది ఆంధ్ర అన్నారు కాబట్టి ఒక క్లారిఫికేషన్. నాది వైజాగ్ కాదు. ఇది ఆంధ్ర తెలంగాణ ఇది లేదు, 2000s లో ఉన్న సినిమా కాబట్టి అప్పుడు ఒకటే ఉంది కాబట్టి. అమ్మా చెప్పారు లేదంటే నేను అయిపోయేవాడిని. ఇది 2000 ఆ టైంలో 2000s లో అప్పుడు ఓన్లీ ఒకటే ఆంధ్రప్రదేశ్. అప్పుడు మహేష్ మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే పాట పాడుతూ ఉన్నాడు ఎక్కడ ఉన్నా సరే. సార్ వేర్ ఆర్ యూ ఫ్రమ్? వైజాగ్. మాది వైజాగ్. అసలు మనం వైజాగ్ బాగా కలిసిపోతాం. సారీ సార్. ఓకే సార్, ఇప్పుడు ఐ థింక్ అంటే మీకు ఎలా ట్రిగర్ అయింది ఈ కాన్సెప్ట్ అనేది? అంటే మీకు రియల్ లైఫ్లో ఏదైనా వేర్ యూర్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సమ్వన్ దట్ యూ రోడ్, ఐ మీన్ మీకు ఈ థాట్ రావడం వచ్చిందా, లేదా హౌ డిడ్ దిస్ ట్రిగర్ మీకు? అంటే ఫ్యాన్ అయినందువల్ల రాలేదు. ఓకే, ఆఫ్ కోర్స్ నాకు స్టోరీ చెప్పడం ఇష్టం కాబట్టి డైరెక్టర్ అవుదామని అనుకుంటున్నా. సో ఇలాంటి ఒక సిమిలర్ అంబియన్స్లో నేను అలా కూర్చుని సినిమా చూస్తున్నా. సినిమాకి పెద్ద కనెక్ట్ అవ్వట్లేదు. ఆ సినిమాలో ఏదో విషయం చెప్తున్నారు, పక్కనున్న ఆడియన్ని అప్లాస్ చేస్తున్నాడు అనమాట. సో ఐ థాట్ ఈ కనెక్షన్ ఏంటి అసలు, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. అతను ఎవడో చాలా దూరంగా ఉన్నాడు, హీ డజంట్ ఈవెన్ నో ద ఫేస్ ఆఫ్ దట్ పర్సన్ ఆర్ పర్సనల్ లైఫ్ కానీ ఎటువంటి కనెక్షన్ లేదు, ఒక టచ్ ఉండదు, ఏం ఉండదు. బట్ హీ సో ఎక్సైటెడ్ వాచింగ్ హిమ్ ఆన్ ద స్క్రీన్. సో ఏదో ఒక మ్యాజికల్ కనెక్షన్ ఉంది, ఐ షుడ్ ఎక్స్ప్లోర్ ఎ స్టోరీ ఆన్ ఇట్ అనిపించింది అప్పుడు. అండ్ దెన్ దట్ ఈస్ వెన్ ద సీడ్ హ్యాపెండ్. దెన్ ఓకే, మరి వై రామ్ గారు అండ్ వై ఉపేంద్ర గారు? సో అఫ్ కోర్స్ వీ డెవలప్ ద స్టోరీ. అంటే పూర్తిగా ఒక కథ అనుకున్న తర్వాత దెన్ రవి గారికి ఈ కథ చెప్పాను ఫస్ట్. అఫ్ కోర్స్ హీ అప్రూవ్డ్ ద స్టోరీ. ఆయనకు నచ్చింది. ఫస్ట్ హాఫ్ చెప్పే హక్ చేసుకున్నట్టు గుర్తు నాకు. సో ఆయనకు నచ్చిన తర్వాత వీ వాంట్ టు కాస్ట్ ద ఫిలిం రైట్ ఆబ్వియస్లీ. సో వీ నీడ్ ఎ స్టార్. సో అప్పుడు ట్రిక్కీ పార్ట్ ఏంటంటే రవి గారికి నాకు ఒక చిన్న భయం ఏంటంటే మనం అప్రోచ్ అవుతున్న స్టార్కి మనం ఫ్యాన్ అని చెప్పాలి అని. అంటే యూఆర్ నాట్ ప్లేయింగ్ ఎ స్టార్ ఇన్ ద ఫిలిం. ఏమనుకుంటారు బికాస్ దే ఆర్ పర్సనల్ లైఫ్స్లో వాళ్ళ స్టార్స్ కదా, హౌ దే విల్ ఇంటర్ప్రిట్ అనేది తెలీదు, అంటే ప్లేయింగ్ ఎ ఫ్యాన్ అనేది. సో బట్ సిన్స్ ద స్టోరీ ఈజ్ సరౌండెడ్ విత్ ద ఫ్యాన్స్ లైఫ్ ఆఫ్. ఆయన రియాక్షన్ ఏముండింది ఫస్ట్?
అయితే సార్ ప్లీజ్ చెప్పండి. ఇన్నోసెంట్ ఫేస్ చెప్తుంది. లేదు యాక్చువల్లీ అది రవి గారు ఫోన్ చేశారు ఫస్ట్, ఇలా కథ ఉందండి. మేము ఎప్పటి నుంచో ఒక 5-6 years నుంచి అనుకుంటామండి చేద్దాం అనుకుంటా ఉన్నాం. సరే చెప్పారు ఇలా ఎంఎస్ఎంపీ డైరెక్టర్ అంటే బాగుంటుంది సినిమా సరే అని చెప్పేసి ఒక 20 minutesలో చెప్పగలుగుతాం మహేష్ అన్న బేసిక్ కదా, ఓకే అండి అని చెప్పి స్టార్ట్ చేశాడు. ఐ థింక్ 10 minutes into the film I stopped him. ఏదో మ్యాటర్ ఉన్నట్టుంది, నీకు మొత్తం డీటెయిల్గా చెప్పాలి ఎంతసేపు పడద్దు అన్న. 2 hours పడద్దు అన్నాడు, 3 గంటలు చెప్పాడు. బట్ ఐ వాస్ ఫస్ట్ లైక్ ఐ సెడ్ ఫ్యాన్ అని మెన్షన్ చేశారు. ఫ్యాన్ కదా ఏం చేస్తాం అది ఇది అని చెప్పేసి ఐ వాస్ లైక్ ఓకే విందాం, ఫార్మాలిటీ కొద్దీ పిలిచాను యాక్చువల్లీ బాగుండదని. బట్ ఐ థింక్ 10 minutes into the film I was like no stop, ఎంతసేపు పడుతుంది. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం లైక్ ఐ సెడ్ ఇది ఒక కథ చెప్పాలి అని చేయాల్సిన సినిమా ఇది. నేను హీరోని కదా, నేను స్టార్ని కదా, ఫ్యాన్ ఇంటూ చేస్తానని నేను అనుకున్నా. నేను సూపర్ స్టార్ని కదా, ఈ క్యారెక్టర్ చేస్తానా లేదా అనేది ఆయన అనుకున్నా. ఇలాంటి కథ వీ కాంట్ సే దిస్ బ్యూటిఫుల్ స్టోరీ, యు నో వాట్ ఐ మీన్. సో ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిలేషన్ బిట్వీన్ అ సూపర్ స్టార్ అండ్ అ ఫ్యాన్ విచ్ బోత్ ఆఫ్ us హ్యావ్ టు లైక్ రియలీ ఫీల్ ద స్టోరీ అండ్ గెట్ ఇన్ టు ఇట్. అంటే ఈ రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయడానికి we really have to feel this, only then the audience will be able to feel it. ఇప్పుడు మీరు వై ఉపేంద్ర అన్నారు కదా, సో సార్ని ఎందుకు అనుకున్నాం అంటే మేము యాక్చువల్లీ ఈ సినిమాలో ఒక సూపర్ స్టార్ని రిప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. ఆ సూపర్ స్టార్ విల్ హ్యావ్ ఎ క్యారెక్టర్స్ ఆఫ్ ఆల్ ద సూపర్ స్టార్స్ దట్ వీ హ్యావ్ సీన్. అందరు మనం చాలామంది డిఫరెంట్ ఫ్యాన్షిప్స్ ఉంటుంది కదా మనకి, అందరిలో ఒక్కొక్కటి చూసుకుంటుంటాం. సో అందరినీ కలిపి ఒకళ్ళు రిప్రజెంట్ చేయాలనిపించింది. సో ఆ యూనిక్నెస్ కావాలి. ఇదేదో సెగ్రిగేట్ చేయకుండా రియల్గా ఒక స్టార్ని ఇంకొకళ్ళని అనుకున్నాం అనుకోండి, మళ్ళీ ఆ సెక్షన్ ఆఫ్ వాళ్ళ ఫ్యాన్సే వాళ్ళ సినిమానే అనుకుంటారేమో. అలా కాకుండా సార్ ఆయన చెప్పినట్టు సార్లో ఏంటంటే అందరు ఫ్యాన్స్ యాక్సెప్టబిలిటీ ఉంది, కరెక్ట్, దానికి అది అడ్వాంటేజ్ అవుద్ది అనుకున్నాం. అంటే ఇంకో విషయం తెలియదు ఏంటంటే ఊరికే పోస్టర్ ఏదో డిజైన్ చేద్దామని స్టార్టింగ్ స్టేజెస్లో టైటిల్ ఏదో అనుకున్నాం. ఫస్ట్ ఏలో కొట్టినప్పుడు ర్యాండమ్ ఏ ఇన్పుట్ అవ్వాలి, ఊరికే సూపర్ స్టార్ కట్అవుట్ ముందులో ఒక ఫ్యాన్ ఉంటాడంటే సార్ ఐ డోంట్ థింక్ ఈవెన్ యూ నో, ఏలో ఊరికే టైప్ చేశాడు ఒక సూపర్ స్టార్ కట్అవుట్ చిన్న పిల్లడు నుంచి వాళ్ళు ఏ షోడ్ యువర్ కట్అవుట్, యూ డోంట్ నో దట్. అప్పుడు సార్ అంటే రాసిపెట్లు ఉంది, ఏ కూడా చెప్పింది. దట్ వాస్ ద రీజన్, బట్ దట్ ఆల్సో వాస్ దేర్ అట్ దట్ పాయింట్. సార్కి మీ నరేషన్ అయిన తర్వాత సార్కి ఫోన్ చేసి సార్ మన పోస్టర్ గుర్తుందా అని చెప్పి. And also one more reason is I think South lo after Rajinikanth garu anta philosophical ga cinemalu teesedi ine, you know, it's commercial and at the same time very philosophical, and people find it little eccentric, but again eccentricity anedi to penetrate into the masses ki chestadu the way he says it. But if you observe his films, extreme ante koncham next level philosophy untadi and ఉపయోగపడే పాయింట్స్ చెప్తా ఉంటారు. అంటే నేను అడిగే లాస్ట్ టైం కూడా, బట్ ఐ రియలీ వాంట్ టు నో సార్ వాట్ గోస్ ఆన్ మీ మైండ్లో ఏం జరుగుతూ ఉంటుంది ఒక సినిమా తీసేటప్పుడు, లేదా ఒక సినిమాని దాన్ని ప్రొజెక్ట్ చేసే విధానము, వాట్ రన్స్ ఇన్ యువర్ మైండ్? యాజ్ ఏ ఫిల్మ్ మేకర్ నేను ఎప్పుడు ఓకే ఏమంటే ఇట్ మీ బి వెరీ ఫ్రాంక్, మనం జీవితం స్టార్ట్ చేసేటం మన కోసం ఫిల్మ్ స్టార్ట్ చేస్తాం, చేయాలా హిట్ అవ్వాలి. అలా స్టార్ట్ చేసిన తర్వాత ఒక అన్ని స్టార్డమ్ అని చూసిన తర్వాత ఇంకేంట్రా ఇంకేమారా ఆడియన్స్కి ఏమారా చెప్పాలి, దీనికి ఒకే ఒక స్మాల్ ఇది చెప్తాను. ఒక ఫంక్షన్లో నేను డైరెక్టర్గా ఉండి తర్వాత హీరో అయ్యాను. నాకు ఇదన్నీ తెలీదు, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ క్రేజ్ అని. అది చూస్తూ ఉంటే నాకు ఏంట్రా ఇది, నేను ఎక్కడ పడుకుంటే ఇలా వస్తారు, అక్కడెక్కడో ఇలా చూస్తారు, ఎక్కడ పోతేనో పరిగెత్తుకొని వస్తారు, ఏంటవుతా ఉంది నాకు అర్థం అవ్వలేదు. తర్వాత నాకు రియలైజ్ అయ్యి ఒక ఫంక్షన్లో చెప్పాను, ఇప్పుడు ఆ గుర్తొస్తూ ఉంది. మనం ఫిలం చేసేది లెట్ మీ వెరీ ప్రాక్టికల్గా, మనం ఫిలం చేసి హిట్ అవ్వాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి, డబ్బులు రావాలి, ఇదన్నీ ఉంటుంది, నేను ఫేమస్ అవ్వాలి, ఇదన్నీ ఆడియన్స్కి వాడు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళు డబ్బులు ఇచ్చి వచ్చి చూస్తారు. ఇది కమర్షియల్ అయిపోయింది అక్కడ, వాళ్ళు డబ్బులు ఇస్తారు, మనం వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇస్తాం, ఫినిష్. బట్ ఇది అయిన తర్వాత ఎప్పుడో లవ్ చేస్తారు కదా. మదర్ ఆరా తన సన్నని లవ్ చేస్తుంది, తనలో అని ఇంకొక బిడ్డని అంత లవ్ చేయరు ఒక తల్లి. బట్ ఇది ఫ్యాన్స్ అలా కాదు, 15 years ఒక ఫిలిం చూసుకొని ఒక 20 years అయిన తర్వాత అది ఏంటో అర్థం కాదు, అది ఆ మ్యాజికే అర్థం కాదు. అది ఎందుకు అంత లవ్ చేస్తారు, ఎందుకు అంత ఇది చేస్తారని దట్ ఈస్ లైక్ ఎ వెరీ డివైన్ అనిపించింది. సో నౌ అవర్ డ్యూటీ ఇస్ టు డూ ఫిలిం ఫర్ దెమ్, నాట్ ఓన్లీ ఎంటర్టైన్, ఏమో చెప్పాలని. అది నాకు ఈ ఫిలంలో రప్పని కొట్టింది, కరెక్ట్గా ఇది కదా ఫిలిం చేయాలి అని. మీరు సబ్జెక్ట్ చెప్తే సార్ ಹೇಗಿದ್ದೀರಾ సార్?
ಸರ್ ನಿಮಗೆ ದೊಡ್ಡ ಫ್ಯಾನ್ ನಾನು. ಕನ್ನಡ ಬರುತ್ತೆ ನನಗೆ, ಯಾಕಂದ್ರೆ ನನ್ನ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಕನ್ನಡಿಗಾಸ್. ನಿಮ್ಗೆ ಉಪೇಂದ್ರ ನೋಡಿ ನಾನು ಕಟ್ ಮಾಡ್ಕೊಂಡೆ. ಸರ್ ಒಂದು వచ్చి రాని కన్నడలో ఐ మేనేజ్డ్. సూపర్. ఇಷ್ಟು సాకల్వా మేనేజ్ ಮಾಡ್ತೀನಿ. మాకు రాదు కాబట్టి నీకు వచ్చినట్టే, మాకు రాదు కాబట్టి నీకు వచ్చినట్టే, నేను వచ్చి కాబట్టి ದೊರಕಿపోతాం. ಸರ್ ಗೊತ್ತು ಸರ್, ಯಾಕಂದ್ರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಲ್ಲರೂ ಕನ್ನಡಿಗ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಸ್ವಲ್ಪ ಇಷ್ಟು ಮ್ಯಾನೇಜ್ ಮಾಡ್ತೀನಿ. ಹಿಂಗ್ ಮಾತಾಡ್ಬೇಕು ಆಕ್ಚುಲಿ ಕನ್ನಡ. ನಾವು ನೋಡಿ, ನಾವು ತೆಲುಗು ಬರಲ್ಲ ಅನ್ಕೊಂಡ್ ಕೂತಿದ್ರೆ ನಾನು ಮಾತಾಡಕ್ಕೆ ಆಗ್ತಿರ್ಲಿಲ್ಲ. ಐ ಆಲ್ವೇಸ್ ಟ್ರೈ, ಒಂದು ಸಾಲ್ ಮಿಸ್ಟೇಕ್ ಆದ್ರೂ ಟ್ರೈ ಮಾಡ್ತೀವಿ ಆಕ್ಚುಲಿ. ಕನ್ನಡ తెలుగులోనే మాట్లాడుకునేవాళ్ళం. ನೀವು కన్నడలో మాట్లాడి. సార్ మీరు మీ జీవితంలో చూసిన ఫస్ట్ సినిమా ఏంటి థియేటర్ లో మీకు గుర్తుందా? సార్ మీరు చెప్పండి, మీతో స్టార్ట్ చేద్దాం. మేము చూసిన ఫస్ట్ సినిమా, పోనీ మీరు అసలు సినిమా ఊహ తెలిసినప్పుడు చూసిన సినిమా ఏంటి? ఫస్ట్ సినిమా అవ్వక్కర్లేదు, ఫస్ట్ కాదు కానీ ఒక ఇంపాక్ట్ఫుల్ సినిమా అయితే ఖైదీ. ఖైదీ సినిమా ఇస్ ద మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సినిమా. అది సూపర్, అది ఇప్పటికి మర్చిపోలేను. 6 times చూసాను నేను ఖైదీ సినిమా. ఐ వాజ్ ఇన్ 2nd class, 3rd class. ఆ రోజుల్లో 6 times చూసాను. అది రోజు ఇంట్లో గోలే. సార్ మీది ఫస్ట్ సినిమా మీరు చూసిన? సార్ది ఫస్ట్ ఫిలం నాగరహావు అని. ఒక చిన్న ఇదే, బట్ గ్లింప్సెస్ గుర్తుంది, వేగ్గా అలా గుర్తుంది, వేగ్గా గుర్తుంది. సార్ మీరు? జాకీ చాన్ సినిమా. సార్ మీరు? నేను చిన్నప్పుడు అది ఏ సినిమా చూసాను తెలీదు, చూస్తున్నప్పుడు నాకు ఈ సినిమాలో కూడా లైట్ డైలాగ్ ఉంటుంది. ఆ స్క్రీన్ మీద చూసి దేంటి వీళ్ళు ఫాస్ట్గా బట్టలు మార్చుకుని ఎక్కడికి వెళ్ళి మార్చుకుని వచ్చేస్తున్నారు స్క్రీన్ మీదకి అనుకున్నాను నేను ఫస్ట్ టైం. స్క్రీన్ వెనకాల ఎవరో ఉండుంటారు, దే ఆర్ చేంజింగ్ అండ్ కమింగ్ ఆన్ టు ద స్క్రీన్ అగైన్ అనుకున్నా ఫస్ట్. చెప్పిన సినిమాలో డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ తర్వాత ఒకటి జరిగింది, అది నీకు జరిగింది? జరగలేదు, బాగా చిన్న సినిమా చూస్తే తెలుస్తుంది, బాగా నోట్ చేసుకోండి. ఏదైతే డైలాగ్ అన్నాడో, ఏది క్లోజ్ అయ్యేది ఇదేనా? ఇప్పుడు డైరెక్టర్ గారు ఏదైతే డైలాగ్ అన్నారో అది సినిమాలో ఉంటుంది, దాని తర్వాత ఒకటి జరుగుద్ది. అదే జరిగిందా, పక్కన ఎవరైనా ఉన్నారా కూడా కనుక్కోవాలి. నాకు జరిగిందా? మీకు తెలియాలి మరి, రోజు జరుగుద్దో ఇప్పుడు అది చూడండి సార్. సార్ వద్దు సార్, వద్దు. ఓకే, అది జరగాలని చెప్తారో అని తెలియదు నాకు. ఇదైతే జెన్యూన్ గా వచ్చింది. ఇది నన్ను తిడుతున్నారా? ఇది అది మంచి, నాకు సినిమా తెలియదు. 27th అర్థం అవుతుంది ఇప్పుడు నేను చెప్పాను. 27th అర్థం అవుతుంది. ఓకే, సెట్ లో వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్ ఫర్ యూ? అంటే ఇంకా నా వల్ల కాదురా అని బాబు గివ్ అప్ చేసిన రోజు ఏదైనా ఉందా? నేను యూజువల్ టెన్షన్ పార్టీ, సో రావడమే టెన్షన్ తో వస్తారు. సార్ ఇప్పుడు ఐఎమ్ పుట్టింగ్ ఇన్ ది స్పాట్, ఇద్దరిలో ఎవరితో మీరు మోర్ కంఫర్టబుల్ వర్కింగ్ ఆన్ సెట్? కంఫర్ట్ బేసిక్ గా విత్ హూమ్ వెరీ మోర్ కంఫర్టబుల్, ఉపేంద్ర సార్ తోనా రామ్ సార్ తోనా? ఫార్చునేట్లీ ఒక్కటే ఫార్చునేట్ గా నాకు యాక్టర్స్ నుంచి ప్రాబ్లం రాలేదు. నాకు వేరే అన్ని ఉంటాయి, అదర్ డిపార్ట్మెంట్స్, క్రౌడ్ అండ్ ఆల్ దట్, బోట్లు. అది కరెక్ట్ బోట్ లెఫ్ట్ నుంచి రైట్ కి వెళ్ళమంటే అది అప్పుడు ఎయిర్ వచ్చి రైట్ కే తిరుగుతుంది. తెలివిగా భలే నెక్స్ట్ భలే అలా లైట్ గా అలా స్కిప్ కొట్టి బోట్ రాజమండ్రి బోట్ వైపు తీసుకెళ్లారు మీరు. ఓకే సార్, వన్ థింగ్ దట్ యు రియలీ లవ్ అబౌట్ యువర్ డైరెక్టర్? వెరీ ఆనెస్ట్ ఫిల్మ్ మేకర్. అండ్ ఇఫ్ యూ సీ ఎంఎస్ఎంపీ కూడా ఊరికే ఇప్పుడు అందరూ కామెడీ అని చూస్తారు, కానీ వెరీ సెన్సిటివ్ పాయింట్ ఒకటి పట్టుకుని చెప్తాడు. సో దాట్ ఐ థింక్ వెరీ ఫ్యూ ఫిల్మ్ మేకర్స్ హ్యావ్. సో దీంట్లో ఈ సినిమా చూస్తే అదే అంటున్నా, ఈ సినిమా చూసిన తర్వాత ఐ థింక్ మహేష్ మీద చాలా రెస్పెక్ట్ వస్తుంది ఫర్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఆర్ ఆడియన్స్. సార్ మీకు? ఆనెస్టీ. ఎన్నిసారి నేనే డైరెక్టర్గా ఇదిగా చాలాసారి డిస్కషన్ చేస్తే ఇది కరెక్ట్ అని అంత కన్విన్స్ చేస్తారు, అంత పర్ఫెక్ట్గా ఉంటారు. అక్కడ ఇక్కడ మార్చారు, ఇదే కావాలి, ఇలాగే కావాలి, ఇంతే కావాలి అని, అంత పర్ఫెక్షనిస్ట్. సార్ అసలు మీరేమోంచి నేను టెన్షన్ పార్టీ అంటారు, సార్ ఏమోంచి మీరు పర్ఫెక్షనిస్ట్ అంటారు. అసలు మీరు చెప్పేదానికి ఆయన చెప్పేదానికి పర్ఫెక్షనిస్ట్ గా టెన్షన్ ఉంటుంది. చూసావా, చాలా కాంట్రాస్ట్. రోజు నిజంగా సెట్టింగ్ పిలిచుంటే అసలు మన మొత్తం అన్ని చదివేసేవాడిని, అసలు ఏంటి ఏం జరిగింది అని చెప్పి. అది ఇన్సెప్షన్ అంటారు అనమాట. ఒకళ్ళు ఎవరు వరల్డ్ వాళ్ళు ఉంటారు, సో వాళ్ళు చూసిన పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అనిపించుండొచ్చు, కానీ నాకేంటంటే సినిమా వర్కౌట్ అవ్వాలి, ఆ సీన్ వర్కౌట్ అవ్వాలి. దానికి మనకి ఆ సీన్ మీద కాకుండా చాలా ఎక్స్ట్రా ఫ్యాక్టర్స్ అన్నీ వస్తూ ఉంటాయి మనకి. సీన్ అంటే యాక్టర్స్ని పిలిచి షార్ట్ చెప్తే సరిపోదు కదా, అది అరేంజ్ చేసే ప్రాసెస్లో బోల్డ్ కాంప్లికేషన్స్ ఉంటాయి.
అవి హ్యాండిల్ చేయడానికి హెడేక్ వచ్చేస్తా ఉంటుంది. హ్యాండిల్ చేయాలి, ఎందుకంటే ప్రొడ్యూసర్ వర్కౌట్ అవ్వాలి. సార్ అక్కడికి వస్తుంది సార్. మీరు చెప్పండి, మీకు వన్ ఈజీ థింగ్ అబౌట్ ప్రొడ్యూసింగ్ అండ్ వన్ మోస్ట్, అంటే ఈజీ థింగ్ ఏముంటదేమో ప్రొడక్షన్ లో, మీకు ఒక ప్రొడ్యూసర్ కి లేదా మీరు ప్రొడ్యూసర్ని రిప్రజెంట్ చేస్తూ మీరు మాట్లాడితే మీకు బాగా కష్టమైంది ఏంటి యాజ్ అ ప్రొడ్యూసర్? అంటే మనీ స్పెండ్ చేయడం కాకుండా వాట్ ఇస్ ద మోస్ట్ డిఫికల్ట్ థింగ్? అంటే ఏముంటుందండి, స్టార్ట్ టు ఫినిష్ ఒకటి అనుకుంటాం, ఓ బడ్జెట్, ఆ బడ్జెట్లో అయితే వెరీ వెరీ కంఫర్టబుల్, అవ్వకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది. చాలా సింపుల్ గా ఆయన వన్ వర్డ్ గా అయితే ఓకే, అవ్వకపోతే ఇబ్బంది, అంతే సింపుల్ గా. ఓకే సార్, మీకు సెట్ లో హూ ఇస్ యర్ ఫేవరెట్ పర్సన్? వీళ్ళు ముగ్గురులో మీ ఫేవరెట్ ఎవరు? ఒక్క పర్సనే చెప్పాలి, చెప్పండి. హూ ఇస్ యర్ ఫేవరెట్ మా పర్సన్? అందరికి మేమంతా ఉపేంద్ర గారిని తెచ్చుకున్నాం కాబట్టి అక్కడి నుంచి యాజ్ ఎ రెస్పెక్టబుల్ అండ్ ఆయనకున్న స్టేచర్ కానీ దీనికి కానీ మా అందరికి డెఫినెట్గా, నా ఒక్కడే కాదు, రామ్ గారికి కానీ డైరెక్టర్ కానీ అందరికీ ఉపేంద్ర గారు అంటే బాగా ఇష్టం. సార్ ఇప్పుడు మీ ఫేవరెట్ ఎవరో చెప్పండి. హూ ఇస్ యువర్ మోస్ట్ ఫేవరెట్ పర్సన్ ఆన్ సెట్? డెఫినెట్గా డైరెక్టర్ అక్కడ ఉంటారు, ఆయన ఫేవరెట్. బట్ నేను కొన్ని షార్ట్స్ చూశాను యాక్చువల్లీ. ఐ రియలీ ఫెల్ట్ యాక్చువల్లీ ఇతను ఎంత ఇన్నోసెంట్గా, అదేంటో తెలియకుండా ఆ క్యారెక్టర్ అయిపోయారు ఇతను. ఈ సచ్ ఏ వండర్ఫుల్ ఆర్టిస్ట్ అండ్ డాన్సర్, అందరికీ తెలుసు, నేనేం చెప్పేది వద్దు. బట్ దీంట్లో ఐ కుడ్ సీ దట్ యాక్చువల్లీ మీరు చెప్పారు కదా, ఒక స్టార్ని ఒక ఫ్యాన్లో ఎలా చూసేది. నాకు 100% ఒక ఫ్యాన్ ఇది ఉంటుంది కదా, ఆ ఇన్నోసెన్స్, ఆ ఇది, ఆ ఫోర్స్, అది చెప్పకూడదు, క్లైమాక్స్ మళ్ళీ చెప్పకూడదు. అది ఆయన చూస్తున్నారు, ఇది రామ్ గారు చూడండి చూస్తున్నారు, యాక్చువల్లీ పట్టేసే వద్దు అని. యూ షుడ్ సీ యాక్చువల్లీ. నిజలీ అందరూ లవ్లో పడిపోతారు ఇతనితో. సార్ నేను మీకు తర్వాత మీ మేనేజర్ కొన్ని వాట్సాప్ లో కొన్ని ఫార్వర్డ్ ఫొటోస్ పంపిస్తాను. ఆయన మీద లవ్ లో కాదు అసలు, మొత్తం ఇట్లా ఈత కొడతా ఉంటారు ఫ్యాన్స్ అందరూ, నెక్స్ట్ లెవెల్. సార్ ఇంకొకటి, మీరు ఎప్పుడైనా మీ లైఫ్ లో ఒక క్యూలో నించొని సినిమా థియేటర్ కు టికెట్స్ కొనుక్కున్నారు? అప్పట్లో మీరు కొనుక్కున్నారు, బ్యాక్ దెన్, బిఫోర్ ఆల్ దిస్? ఇప్పుడు గుర్తుంది, ఒక థియేటర్కి వెళ్ళాము, మా ఫాదరు, మదరు, నా బ్రదరు, నేను, నలుగురే వెళ్ళి క్యూలో నిలుచుకుంటే ఓన్లీ 2 tickets అని ఫాదర్ మదర్కి దొరికింది, మనకు దొరకలేదు. టెన్షన్లో మళ్ళీ వెళ్ళి క్యూలో నిలుచుకుంటే ఇంకా గుర్తుంది, లాస్ట్ మనకి 2 tickets ఇచ్చి సోల్డ్ అవుట్ అని చెప్పారు. వావ్ అని. మాకు చాలా విజయవాడ మాది, మాకు స్టార్టింగ్లో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు మ్యాట్నీ అంటే 12:30కి వెళ్ళినా సరే టికెట్స్ అయిపోయినాయి అనేవాళ్ళు. అది ఎప్పుడు టికెట్లు ఇస్తున్నారు ఏంటని అర్థమయ్యేది కాదు. తర్వాత వీ కేమ్ టు నో, మార్నింగ్ 3 o'clock 4 o'clock ఆల్ షోస్ ఇచ్చేస్తారు. మార్నింగ్ 3కి 4కి వెళ్ళి సినిమాకి ఏ షోకి టికెట్ దొరుకుద్దో తెలియదు. మన అటెంప్ట్ ఏమో నూనె షోకి ఉంటుంది, అది ఫస్ట్ షోనో సెకండ్ షో దొరుకుతుంది. అలా ఎన్ని టికెట్ దొరికితేనే. ఐ స్టిల్ రిమెంబర్, నేను వైజాగ్ లో జగదాంబ టికెట్ దొరకదు, పెద్ద క్యూ. సార్ అంటే అది చిన్న ఫ్లోలో అలా. సో జగదాంబ సెంటర్ థియేటర్ లో నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఖుషి మూవీ అనుకుంటా. ఖుషి మూవీకి మెడ నొప్పి సార్, అప్పుడు దొరకడమే ఎక్కువ టికెట్. 1-2 టికెట్లు ఉంటే నేను మా అన్న, నాకు అసలు గుర్తులేదు వేగ, నేను మా అన్న ఇలా మెడ ఇలా చూసి ఇలా ఇక్కడ కూర్చొని ఇలా చూసుకుని ఉన్నాం. బట్ ఇంకా ఆ అరుపుల్లో ఆ గోల్ అసలు మాకేం తెలియలేదు. సో ఇప్పుడు ప్రతి సినిమాకి యాజ్ అ టీమ్ మీరు అందరూ చాలా ఎఫర్ట్స్ పెట్టి ఒక సినిమా ప్రొడక్ట్ని బయటికి తీసుకొస్తారు. బట్ ఆడియన్స్, ఇప్పుడు నేను ఒక ఫ్యాన్, ఇప్పుడు నేను మీ నలుగురికి ఫ్యాన్, నేను ఒక ఫ్యాన్ కింద వచ్చి నేను ఎందుకు ఆంధ్ర కింగ్ చూడాలి అని మిమ్మల్ని అడిగితే మీ నలుగురు ఆడియన్స్కి ఏం చెప్తారు? ఫ్యాన్ అనేవాడు ఫస్ట్ క్వశ్చన్ అడగడు, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు అడుగుతాడు. సార్ ఎందుకు? అందుకనే ఫ్యాన్ అయ్యాడు సార్. అంటే అడుగుతాం కదా, నేను ఇప్పుడు సరే యాజ్ అన్ ఆడియన్స్ ఫ్యాన్ కాదు, ఆ ముందు తీసేయండి, ఓకే నేను కాదు, యాజ్ అన్ ఆడియన్స్ నేను వచ్చి అడుగుతా మిమ్మల్ని, నేను ఎందుకు ఆంధ్ర కింగ్ చూడాలంటే మీరేం ఆన్సర్ చేస్తారు? ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి, పాటలు వినండి, వైబ్ చూడండి, నచ్చితే చూడండి. సింపుల్. చూసాక నచ్చుద్ది నేను చెప్తా, చూసాక ఖచ్చితంగా నచ్చేసి వస్తారు. సార్ మీరు చెప్పండి. నాకెలా అనిపిస్తుందంటే, ఫ్యాన్స్ ఈ ఫిలిం చూసిన తర్వాత చెప్తారు, ఎందుకు ఇలాంటి ఫిలిం ఇంతవరకు చేయలేదు అని చెప్తారు. ఫిలిం చూసిన తర్వాత ఇలాంటి మన కోసం ఒక ఫిలిం ఎందుకు చేయలేదు అని, అంత ఎక్స్ట్రాంటి ఒక వాల్యూ ఉండే ఇది. అది యూ ఫీల్ దట్ యాక్చువల్లీ. నాకేమో అంత 100 కాదు 1000% కాన్ఫిడెన్స్ ఉంది. అండ్ సార్ ఇప్పుడు ఈ ఫ్యాన్ వార్స్, ఐ మీన్ యూజువలీ బికాస్ ఐఎమ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఐఎమ్ అ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్,
చాలా ఈ ఫ్యాన్ వార్స్ ఇవి అవి అవి అవుతాయి. ఇవి చూపించారా మీరు ఇక్కడ ఈ సినిమాలో? ఒక ఇద్దరు హీరోలకి మధ్య అయ్యే అన్ని ఒక వారం clash. ఉంటుంది. ఇద్దరు హీరో, ఇద్దరు సూపర్. అంటే మన రిలీజియన్ అన్నాం కదా, అట్లా అదే ఫ్యాన్ వార్ అనేది ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ఫ్యాన్స్ లైఫ్, అంతే. అది పార్ట్ ఆఫ్ దర్ లైఫ్. Did you show that in the Obviously. film? చూపించారా? ఇట్ హ్యాస్ అ వెరీ బ్యూటిఫుల్ మెసేజ్ ఇన్, అంటే మెసేజ్ లాగా చెప్పం కానీ ప్రేమ అనేది అందరికీ ఉంటుంది. అది ఎలా చూపిస్తున్నాం అనే దాన్ని బట్టి మనం ఏంటో తెలుస్తుంది. సో ఒకళ్ళ మీద ప్రేమ ఉంటే అది పాజిటివ్గా చూపిస్తామా, నెగిటివ్గా చూపిస్తామా, ఎలా చూపిస్తామా అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ వీఆర్, హౌ వీ వాంట్ టు ఎక్స్ప్రెస్ లవ్ అనేది. సో ఒకళ్ళ మీద ఇమ్మెన్స్ లవ్ ఉన్నప్పుడు వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఫీలింగ్ కూడా వస్తుంది. దాంట్లోంచి కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి కానీ. కరెక్ట్. సో బట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ లైన్ దట్ పీపుల్ షుడెంట్ క్రాస్. అదంతా మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ ఆర్ నాట్ ఫెమినిజం ఇష్యూ అని, స్టార్ ఇష్యూ అని, ఫ్యాన్స్ అని కాదు. ఇట్స్ ఆల్ హ్యూమన్ ఇష్యూ. మన మనిషిలో ఆలోచిస్తే సగం ప్రాబ్లమ్స్ ఉండవు. సో ఏదైనా సరే ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ టు డ్రా దట్ లైన్ అండ్ నాట్ క్రాస్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ యూ ఎంజాయ్ చేయండి, బట్ ప్లీజ్ స్టే సేఫ్ అండ్ డోంట్ క్రాస్ ఇట్. స్టార్ లా చెప్పారు. మామూలుగా అయితే ఫ్యాన్ వార్ మీరు చేస్తుంటారు, నేను చేస్తుంటా అంటే అంటే మనం చాలా పర్సనల్గా తీసుకుంటాం. వాళ్ళతో మనం పక్కన మనం గైడ్ చేస్తున్న మనిషిలో ఫీల్ అయిపోతాం కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళని. సార్ మీరు చెప్పండి, లైక్ హౌ డూ యూ థింక్, ఐ మీన్ తెలుగు యువర్ ఇప్పుడు అగైన్ తెలుగు మీరు డూయింగ్ మోర్ ఫిల్మ్స్, అండ్ వాట్ ఈస్ దట్ వన్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ దట్ యూ హెవ్ సీన్ ఫ్రమ్ కన్నడ టు తెలుగు? అదేలా, ఇది కన్నడ తెలుగు అంతే డిఫరెన్స్. అంతే. ఆయన ఒక్క మాటలో కొట్టే తెచ్చా అని చెప్పారు, కన్నడ తెలుగు. సార్ ఏంటి మీరు లిరిక్స్ రాసారంట సాంగ్ కి? రాశారు కదా. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ థాట్ ఆర్ ఈ కథలోంచి వచ్చింది ఫస్ట్. ఓకే. సో ఐ థింక్ దేర్ ఇస్ సో మచ్ ఆనెస్టీ ఇన్ ద స్టోరీ దట్ యాక్చువల్లీ ఆయన బయట సినిమాలు ఇప్పుడు మీరు కాదు. యాక్చువల్లీ సార్ నేను ట్రావెల్ చేసినప్పుడు కార్లో ఆయన చాలా పాటలు రాశారు, ఇంగ్లీష్లో రాశారు. కానీ సో నేను కూడా ఒక పాయింట్లో సార్ ర్యాపో అంటే ర్యాపర్ అని అర్థం ఏంటని అడిగాను ఒక టైంలో. నాకు అర్థం కాదు, ఎందుకంటే చాలా ఇంగ్లీష్ సాంగ్స్ చాలా డీపర్ మీనింగ్తో రాశారు, వెరీ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, అండ్ ఐ ఎంజాయ్డ్ ఆల్ లిజనింగ్ టు ఆల్ ఆఫ్ ద సాంగ్స్. సో మేము ఈ సాంగ్ ట్యూన్ అయిన తర్వాత ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ద మీనింగ్ ఆఫ్ ద లిరిక్ దట్ హ్యాస్ టు కమ్ అనమాట. చెప్తున్నాను కానీ ఒక సఫకేషన్ ఉంది, సార్ అది ఎలా ఉండాలి, ఇది ఇలా ఉండాలి, ఇది చెప్పాలి, ఇది అని. ఐ థింక్ కథ అంతా తెలిసిన వ్యక్తిగా ఆయన కంప్లీట్లీ వాట్ ఇట్ నీడ్స్ అనేది హీ అండర్స్టూడ్. హీ కేమ్ విత్ చరణంలో 4 lines రాసుకుని మార్నింగ్ వచ్చారు. ఎవరు రాశారా అని నేను కన్ఫ్యూజ్ అయ్యా. అంటే ఆబ్వియస్లీ వీ డోంట్ నో. రాత్రి మేము 2 వరకు కలిసే ఉన్నాం. అండ్ దెన్ వీ మెట్ బై 10 o'clock or 11 o'clock అండ్ హీ కేమ్ అప్ విత్ 4 lines. సార్ దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ వీ వాంట్ టు సే కదా సార్ అంటే, ఇప్పుడు ట్రై చేసా ఎలా ఉందన్నారు. సార్ దిస్ వాట్ వీ వాంట్. పల్లవి కూడా రాసేస్తే మన ఈ సాంగ్ సాంగ్ నెక్స్ట్ డే హీ కేమ్ విత్ పల్లవి. సార్ ఇప్పుడు దాని తర్వాత కరెక్టా కాదా అది ఇది అని చెప్పేసి చేసి లక్కీలీ ఏంటంటే ఒక వర్షన్ అడగల. ఫస్ట్ ఏదైతే రాసామో అదే వచ్చింది కాబట్టి నాకు టెన్షన్ లేకుండా హ్యాపీగా అయిపోయింది. నిజంగా మీ సాంగ్ ఇంత హిట్ అయ్యి అంత అయిపోయిన తర్వాత బయట నిజంగా ఇంక సమ్మన్ ఎవరు రామ్ గారు లిరిక్స్ రాస్తారంటే మీరు రాస్తారా? ఐ డోంట్ థింక్ సో. ఎంత తెలుసు కాబట్టి ఓకే, కానీ ఆ వైబ్ వచ్చింది కాబట్టి యూ రిటన్ ఇట్. సో ఇస్ దేర్ ఎనీథింగ్ పర్సనల్ కనెక్షన్ ఫర్ యూ, లైక్ ఫర్ ద సాంగ్ ఆర్ ఫర్ ద లిరిక్? అట్లా పర్సనల్ కనెక్షన్ ఉందా? నో బట్ ఐ వాజ్ యాక్చువల్లీ ఏబుల్ టు ఫైండ్ సాగర్స్ క్యారెక్టర్. అంటే వాడేం ఆలోచిస్తాడు, వాడెలా ఉంటాడు, వాడ ప్రపంచంలో ఏంటి, వాడలా ఫీల్ అవుతాడు. సో ఐ వాజ్ ఏబుల్ టు థింక్ అ లాట్ మోర్ లైక్ హిమ్ అండ్ దెన్ రైట్ ద సాంగ్. అండ్ ఆల్సో చూస్తే కొంచెం ఎస్థెటిక్స్ కూడా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత కొన్ని లైన్స్కి మల్టిపుల్ మీనింగ్స్ కూడా ఉంటాయి. సినిమా చూసిన తర్వాత తెలుస్తా. నేను ఎంత లాగుతున్నా అది ఒక ఈ ఆన్సర్స్ అన్ని ఒక పాయింట్ తర్వాత నేను అడుగుతున్నా, ఆ సన్ ఆ వాటర్ సినిమా చూడండి, ఆ ఫీల్ ఏమైనా ఉందంటే టేక్ సినిమా చూడండి. ఎందుకు చూడాలి అనే దాంట్లో యాక్చువల్గా మమ్మల్ని కూడా, మేము కూడా ఎవరో ఒకరు ఫ్యాన్ అనుకోండి, లేకపోతే ఆడియన్ అనుకోండి, ఏదైనా అలాగే మేము కథలు కానీ ఏదైనా వింటాం, ఏదైనా అర్థం చేసుకుంటాం. దాంట్లో చూస్తే ఇది ఒక బ్యూటిఫుల్గా అసలు ఇంత కొత్తగా ఉంది, ఇలా డెఫినెట్గా అని మాకు యాజ్ అన్ ఆడియన్గా నచ్చింది కదా. సో దానికోసమే అందరినీ ఎవరినైనా రిక్వెస్ట్ చేసి మీరు ఈ సినిమా చూడండి అనే దానికి మేము అంత ఎగ్జైట్ అయ్యాం. కొత్తగా ఉండే కథ మీకు కూడా నచ్చుద్ది అనేది నమ్ముతున్నాం. రెగ్యులర్ మోసగా కమర్షియల్
ఫైట్ అని మా ఈ సాంగ్ అని ఇలా కాకుండా మీరు కోరుకునే కొత్తదనానికి కంపల్సరీగా అది ఫిట్ అవుతుంది మా కథ. సినిమా అలాగే అంతే బాగా వచ్చింది కాబట్టి డెఫినెట్గా యూ కెన్ కమ్ అండ్ వాచ్ అనేది. 27 సో ఎలాగో యూఎస్లో కూడా 26th నైట్ షోలు పడుతున్నాయి ప్రీమియర్స్. మనకు అక్కడ ఇక్కడ మ్యాచ్ చేసేదానికి 1 day బిఫోర్ 27th రిలీజ్ చేస్తున్నాం. దట్ మీన్స్ November 27th ఆన్ థర్స్డే వీఆర్ గోయింగ్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ దిస్ ఫిలిం ఆంధ్ర కింగ్ తాలూకా. ఆంధ్ర కింగ్ తాలూకా సెంటిమెంటల్ కాదుగా న్యూమరాలజీ. అది ఇంకా సార్ మీకుందా సెంటిమెంట్ 2+ సార్ మీకుందా న్యూమరాలజీ నంబర్స్ ఉందా సార్? కొంచెం ఉంది, చెప్పి అందరూ 9 బాగుంటుంది. అలా అనుకోకుండా అది కూడా కోయిన్సిడెన్స్ అయింది. సార్ నచ్చింది, మాకు నచ్చింది, అన్నీ నచ్చినాయి. సో గైస్ అదనమాట సంగతి. అండ్ చాలా 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 నేను హ్యాపీగా ఐఎమ్ లైక్ ఫుల్ హ్యాపీ టు డూ దిస్ కొలాబ్ విత్ సచ్ అ గ్రేట్ టీమ్. అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా November 27న రిలీజ్ అవుతుంది. సో ప్రతి సినిమా లాగే అంటే ఒక సినిమాని తయారు చేయడానికి ఒక లైట్ మ్యాన్ నుంచి హీరో డైరెక్టర్ వరకు అందరూ కష్టపడితేనే వచ్చేది ఒక సినిమా, ఒక 200 to 300 members. సో ప్లీజ్ సినిమా టికెట్ కొనుక్కొని థియేటర్లో మాత్రమే సినిమా చూడండి. ప్లీజ్ డూ నాట్ ఎంకరేజ్ పైరసీ. అండ్ ప్రతి ఒక్కరి కష్టం ఉంటుంది అండ్ ఇట్స్ అన్ ఎంప్లాయ్మెంట్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. సో ప్లీజ్ ఎంకరేజ్ సినిమా అండ్ ప్లీజ్ వాచ్ ఆంధ్ర కింగ్ తాలూకా ఆన్ November 27th in your nearest theaters. Thank you guys. Thank you sir. Thank you so much. Thank you.